పొద్దున మా ఊరి మీద చేపలు అమ్ముతా ఉంటే 1/2 కేజీ చేపలు అయితే తీసుకొచ్చేసాను. ఇంకా మనం తీసుకొచ్చుకున్న చేపలు ఇంట్లోనే కూర్చొని ఈజీగా చేపల ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఇంక ఈ చేపలు నీట్ గా కడుక్కున్నాక కొద్దిగా అల్లం పేస్ట్, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం. దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని మసాలాలు బాగా కలిసేంత వరకు నీట్ గా కలిపెట్టుకున్నాము. ఈ చేపలకి బాగా మసాలా పట్టించేసి మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాము. ఇందాక మనం 10 నిమిషాలు పక్కన పెట్టుకున్న చేపలు తీసుకుని వచ్చి గ్యాస్ వెలిగించుకొని పెనం పెట్టుకుని ఆయిల్ పోసుకుని అందులో పెట్టుకున్నామంటే మన చేపలు అయితే కాలిపోతాయి. ఈ చేపలన్నీ పెనం మీద పెట్టుకుని 5 నిమిషాలు కాల్చుకుని ఇంకో సైడ్ తిప్పుకొని కాల్చుకున్నామంటే మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ చేపల ఫ్రై ఇంకా కొద్దిగా టేస్ట్ గా ఉండాలంటే అదే పెనంలో కొద్దిగా పచ్చిమిరకాయ, కొద్దిగా కరివేపాకు వేయించుకొని ఆ చేపల ఫ్రై వేసేసుకున్నాము. మనం ఫ్రై చేసిన వేడి చేపల ఫ్రై ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఈ చేప చుంచుకొని ఎరగడి పెట్టుకొని ఆ చేప ఎత్తుకొని తింటా ఉంటే టేస్ట్ ముట్టుగా కతక్కన మామూలుగా లేదు. ఇంతలా మా తమ్ముడు అయితే వచ్చాడు. టేస్ట్ ఎలా ఉంది చెప్పరంటే నోట్లో వేసుకోకనే టేస్ట్ సూపర్ గా ఉండదని చెప్పేశాడు. ఈ వీడియో కూడా వేడి చేప ఎత్తుకొని తిని ఎలా ఉందంటే టేస్ట్ ముట్టుకు మామూలుగా లేదని చెప్పాడు. ఓకే ఫ్రెండ్స్, ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.